గైస్ వీక్ హార్టెడ్ పీపుల్ అయితే ఈ మూవీకి వెళ్ళకండి ప్లీజ్. లైక్ డైరెక్టర్ సజెస్టెడ్. గైస్ హిట్ మూవీ అయితే చూస్తాం గైస్. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడేమో నేను ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ టైప్లో ఉంటుంది అని చెప్పేసి అయితే ఫీల్ అయ్యాను, ఎందుకంటే థ్రిల్లింగ్ జోనరే కాబట్టి. కానీ నాకైతే కంప్లీట్ యాక్షనే కనబడ్డది అలా. థ్రిల్లింగ్ అయితే ఏం కనబడలేదు, ఓకే. బట్ గైస్ ఒకవేళ మీరు ఈ మూవీ చూద్దాం అనుకుంటున్నారు అయితే ఒకటైతే పక్కా పెట్టుకోరు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ట్రై టు అవాయిడ్, గో ఇండివిజువల్. నేను ఎందుకు అంటున్నానంటే వైలెన్స్ ఎక్కువ మూవీలో, బూతులు అయితే ఒక రేంజ్. అంటే ఎల్ కొడుకు అన్నట్లయితే ఈ డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది హిట్ మూవీలో, తెలుసు కదా. సో అలాగే ఉంటుంది అనమాట. అది కాకుండా ఇంకా నేను బేసిక్గా వేరే డైలాగ్స్ కూడా చెప్పగలుగుతాను, కానీ ఎక్కడ రివీల్ చేస్తామో అని చెప్పి కొంచెం థ్రిల్లింగ్ అయితే ఉండాలి కదా. మీరు కూడా వెళ్తారు కదా మూవీకి, అంతా ఒకటేసారి రివ్యూలో చెప్తే బాగుండదు కాబట్టి. గైస్ చూస్తున్నారు కదా ఒక రేంజ్లో చెమటలు అయితే వచ్చినాయి, అంత పబ్లిక్ అయితే ఉంది, థియేటర్ అయితే ఫుల్. ఆ నాని మూవీస్కి ఆల్మోస్ట్ ఫుల్లే ఉంటుంది ఫస్ట్ బిగినింగ్స్లో, కానీ ఈసారి అయితే మరీ ఓవర్ క్రౌడెడ్ అనిపించింది, ఎందుకంటే అంత హైప్ అయితే ఇచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో ఎక్కడో నాని చెప్పారు కదా, ఈ మూవీ నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే మూవీ అని చెప్పి ఆపేశారు, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మూవీ రాజమౌళి గారితో తీస్తున్నారు కాబట్టి. సో దానివల్ల హైప్ అయితే ఒక రేంజ్. అదే అని చెప్పి కాదు, చాలా ప్రమోషన్స్ అయితే బాగా చేశారనమాట ఈ మూవీస్కి. సో గైస్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫాదర్ క్యారెక్టర్ వచ్చి సముద్ర గని గారు అయితే చేశారు. ఫాదర్ క్యారెక్టర్ అయితే సూపర్, కానీ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అసలు ఉంటుందా అనిపించింది భయ. ఎందుకో ఏమో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అసలు హీరోయిన్ లేనే లేదు. నేనైతే రాసుకొని వచ్చాను, ఎందుకంటే మొత్తం మేడ మార్చిపోతుంది. డైలాగ్స్ బై ఒక్క డైలాగ్ అయితే ఉంటుంది, హిందూ పోలీస్ ముస్లిం పోలీస్ ఉండడు, పోలీసే అని చెప్పేసి. ఈ డైలాగ్ మాత్రం ఒక రేంజ్ కిరాక చెప్పాలంటే. ఇలాంటి డైలాగులు అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ఈ మూవీ రైటింగ్, స్క్రిప్ట్ కానీ లేకపోతే యాక్షన్ ఏమంటారు డైలాగ్ కానీ బీజిఎం కానీ ఇవన్నీ చూసుకుంటే శైలేష్ గారు అయితే కొంచెం ఒక మంచి మూవీ అయితే తీశారని చెప్పి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా శైలేష్ గారు లాస్ట్ మూవీ హైందవ్ వెంకటేష్ గారితో తీసిన మూవీ, ఆ మూవీ అయితే అంతగానం హైప్ అయితే రాలేదు, అంత నచ్చలేదు నాకైతే. ఈ 2024లో వచ్చిందనమాట ఈ మూవీ అయితే. సినిమా ఆటోగ్రఫీకి దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా వర్క్ అయితే సూపర్, నాకైతే మస్తు నచ్చింది కెమెరా వర్క్. అంత ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఓవర్గా అయితే ఉండవు, వేరే మూవీస్లో రీసెంట్గా వచ్చే మూవీస్లో చూసేలాగా న్యాచురల్గా ఉంటాయి అనమాట. సరే అవుతాయి అన్నట్లే ఉంటాయి, ఎందుకంటే కొంత దాంట్లో ఇట్లా కొడితే ఇటు తిరగడం అటు తిరగడం ఇలాంటివి ఏమి ఉండవు. ఖాళీ నరుకుడు కూడా ఎంత స్మూత్గా చూపెట్టారంటే అంత స్మూత్గా చూపెట్టారు గైస్. అదే కాదు గైస్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ గైస్ ఈ మూవీకి వచ్చేసరికి నాకైతే కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించింది, అంటే న్యూ ట్రెండీ మూవీ లాగా అయితే అనిపించలేదు అనమాట. ఎందుకో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మీరు చూస్తారు కదా, మీరు చూసి మీకు కూడా ఇదే ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే కమెంట్ చేయండి. ఎందుకు బీజిఎం నాకు నచ్చలేదు అంటే, ఎందుకంటే మనం ఈ మూవీ తీసింది మాత్రం ఇంటర్నేషనల్ స్టార్స్లో తీశారనమాట, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లో అనిపించింది కంపేర్ టు మూవీతో కంపేర్ చేసుకుంటే గైస్. అంతేకాదు ఒకవేళ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇది కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్లో ఉంటుంది గైస్ ఈ మూవీ. ఎందుకంటే మీకు తెలుసు కదా, యాక్టర్ ఏమో పోలీస్, మన నాన్నగారు అయితే పోలీస్ క్యారెక్టర్ అనమాట, ఒక రేంజ్లో బూతులు అయితే యూజ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. కానీ గైస్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఈ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా రివీల్ అయిపోతుంది గైస్. అంత మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు, సరే దీని తర్వాత ఇదైతే అని చెప్పేసి. సో ఇది గైస్ మూవీ గురించి చెప్పాలంటే. సో గైస్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఒక హింస, అంటే టార్చర్ అనమాట. ఎందుకంటే అంత నరకుడు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, నేను చెప్పిన ఆల్రెడీ మీకు. సో గైస్ చూడండి, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఇంకా డీప్గా నేను చేయొచ్చు ఈ వీడియో, కానీ డీప్గా చేస్తలే ఎందుకంటే మూవీ రివీల్ చేసినట్టు ఉంటుంది. సో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతైతే ఇన్ఫర్మేషన్ కావాలో అంతే ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ డేటా ఆ డేటా అని చెప్పేసి మొత్తం చెప్పామనుకోండి, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లీస్ట్ కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే చెప్పండి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నేను రెడీ. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్.